ఇక్కడ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఓ ఉగ్రవాద సంస్థ మేము ఈ దాడి చేసినామని ప్రకటించింది. ఈ సంస్థతోటి కాశ్మీర్కి కావచ్చు, భారతదేశానికి కావచ్చు ముప్పున్నదని ఆల్రెడీ బీజేపీకి తెలుసు. వీటిని తుదముట్టించడానికి, వాటిని పూర్తిగా లేకుండా చేయడానికి ఈ 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఎంతమంది ఉగ్రవాదులను మట్టుపెట్టిండు, ఎన్ని ఉగ్రవాద సంస్థలను అసలు లేకుండా సమూలంగా నిర్మూలించగలిగాడు. ఏమి చేయలే. చేస్తే చెప్పుకోపోవాళ్ళు. నేను మొదటి నుండి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ముస్లింలు కాకుండా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు కాకుండా బయట నుండి చొరబడే ముస్లింలతోటి ఖచ్చితంగా ఈ దేశానికి పెనుముప్పు ఉన్నది. వాడు బయటి దేశం ముస్లిం అయితే వాడిని గొర్రెను కోసినట్టు కోసినా కూడా తప్పులేదు. మన బిడ్డలు చచ్చిపోవాలా వాళ్ళ కోసం? ఇక్కడున్న కొంతమంది ముస్లింలు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళను పట్టుకొని ఏర్పారేర్రి. ఉగ్రవాదులు అనగానే అందరూ ముస్లింల వైపు ఇట్లా చేయెత్తి చూపెడతారు. ఉగ్రవాదులు అనగానే ముస్లింల వైపు చేయెత్తి చూపెడతారు. అక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు వాళ్ళే, ముస్లింలే తీసుకొచ్చుకున్నారు. ఎవరు వాళ్ళని దొంగలను చేసి మీరు దొంగలను చూపెడతలేరు, వాళ్ళే చేసుకుంటున్నారు ఆ పని. కాబట్టి ఈరోజు ఇంకో 26 మంది భారతీయులను మనం కోల్పోవలసిన ఒక దుర్ఘటన ఏర్పడ్డది. దీనికి ఉగ్రవాదులు ఎంత కారణమో మోడీ గారి ప్రభుత్వం కూడా గంతే కారణం. ఎందుకంటే నువ్వు మొత్తం విశ్వగురు అనే బిరుదును, ట్యాగ్ లైన్ను మెడలో వేసుకొని తిరుగుతున్నప్పుడు విశ్వగురువుకు ముందు ఏం జరగబోతుంది భారతదేశంలో అనేది తెలియదా? విశ్వగురు చుట్టూ ఉన్న నీ ఇంటెలిజెన్స్కి తెలియదా ఎలాంటి దాడి జరగబోతుందో, ఏం జరగబోతుందో అని? చూడుకి ఇక్కడ ఈ అమ్మాయిని చూడు. ఈ నెల 19నే పెళ్ళై హనీమూన్కి వెళ్ళి ఉగ్రదాడిలో భర్త వినయ్ ప్రాణాలు కోల్పోవడంతో రోధిస్తున్న ఈ మనిషి. ఎవరు దీనికి కారణం? 19వ తారీఖే పెళ్ళైంది, ఇవాళ 23వ తారీఖు. 23వ తారీఖు ఎన్ని 4 రోజులు. 4 రోజులల్లో ఆమె పసుపు కుంకుమలు, ఆమె తాలిబొట్టు, ఆమె దాంపత్య జీవితం అన్నీ కలలైపోయినాయి. ఎవరు దీనికి కారణం? ప్రభుత్వాలు కాదా? ఇదే ఆ అమ్మాయి, ఈ అమ్మాయి अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको ఎంత బాధ. పెళ్ళై 4 రోజులు కాలేదు, భర్తను తీసుకుని అట్లా విహారయాత్రకు పోతే కథం వచ్చి చంపేసింది. गोली मार दी. नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. మేడం ఇందులో ముఖ్యంగా అట ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఐడి కార్డులు చూసి మరీ చంపినలాట. ఐడి కార్డులు చూసి, అదేవిధంగా మొగళ్ళు అయితే పాయింట్లు ఇప్పి చూసి చంపినలాట. పాయింట్లు ఇప్పి చూడడం అంటే ఎందుకంటే సున్నతి ఉంటుంది. మన హిందువులకు కావచ్చు, క్రిస్టియన్స్కి కావచ్చు సున్నతి ఉండదు, ముస్లింలకు సున్నతి ఉంటుంది. అంగం అనే పై భాగాన్ని వాళ్ళు ఏదైతే 21వ రోజు లోపే 9వ రోజు వరకు కట్ చేస్తారు అంగం మీద ఉండే తోల్ని. అది వాళ్ళకు గుర్తు, ముస్లింలనే గుర్తు వాళ్ళకు. కాబట్టి మగవాళ్ళు అయితేనేమో పాయింట్లు ఇప్పి చూసి మరీ చంపేసింది, ఆడవాళ్ళు అయితే ఐడి కార్డులు చూసి మరీ చంపేసింది. ఇంత క్రూరమైన చర్యలను వీళ్ళు విశ్వసిస్తున్న అల్లా నిజంగా క్షమిస్తాడా? వీళ్ళు చెప్తున్న పవిత్ర గ్రంథం ఏదైతే ఉన్నదో ఖురాన్ క్షమిస్తుందా? మహమ్మద్ ప్రవక్త క్షమిస్తాడా? ప్రపంచంలో ముస్లింలకు గౌరవం తీసుకొచ్చే పని ఎవడన్నా చేసిండా? ఎవడన్నా, ఏ ముస్లిం అన్నా మొత్తం ప్రపంచానికి గౌరవం తీసుకొచ్చే పని ఎవడన్నా చేసిండా? ఒక్కడు. ఎప్పుడు ఉగ్రవాద చర్యలు, లేకపోతే 10 మంది పెళ్ళాలను చేసుకోవడం, లేకపోతే ఫోన్లోనే పెళ్ళానికి విడాకులు ఇవ్వడం, లేకపోతే మొత్తం చదువు లేకుండా, సంస్కారం లేకుండా విచ్చలవిడిగా పెరగడం. అందుకే కదా బీజేపీ ఎందుకు ముస్లింలను టార్గెట్ చేస్తుంది అంటే ఇందుకు టార్గెట్ చేస్తుంది. వాళ్ళకు తెలుసు ఈ ముస్లింల వల్ల ఎలాంటి పెను ప్రమాదం ఉన్నదో ఈ దేశానికి అనేది తెలుసు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు వీళ్ళని చూస్తే ఓర్చుకోరు. వాళ్ళు
మళ్ళా పోరగాన్లకు మొత్తం విషబీజాలే నాటుతారు, భయంకరమైన విషబీజాలు నాటుతారు. ఈ దేశం మీకు బతకమని అవకాశం ఇచ్చినప్పుడు ఈ దేశంలో ముమ్మాటికి ఇది ఎస్సీ ఎస్టీ ఇలా దేశమే, ఇది ఎస్సీ ఎస్టీల దేశమే, ఇది భారతదేశం. మాతోటి సమానంగా కొన్నిసార్లు బయట దేశంలోకి వెళ్ళి వచ్చిన ముస్లింలకు కూడా ఇక్కడ ఆశ్రయం ఇచ్చి అనేక సార్లు ఈ దేశం మీద దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల సంతతికి కూడా ఇక్కడ మేము ఆశ్రయం ఇచ్చి మాతో సమానంగా బతకండ్రా అని చెప్తే ఇట్లా దేశాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తానులా. अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो। मेरे बच्चे को अरे कुछ, अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं, बैठो बैठो बैठो। వీళ్ళు ఏంటంటే మన ఇండియన్ ఆర్మీనే వాళ్ళను ప్రొటెక్ట్ చేసే పనిలో భాగంగా దగ్గర తీసుకుంటే ఈ ఉగ్రవాదులు కూడా మిలిటరీ డ్రెస్సులోనే వచ్చిందట. ఉగ్రవాదులు కూడా మిలిటరీ డ్రెస్సులోనే వచ్చి కాల్పులు జరిపి వెళ్ళిపోయింది. అయితే ఈ ఆర్మీ డ్రెస్సులో ఉన్న వాళ్ళను మన ఇండియన్సే చూసి భయపడుతున్నారు. లేదు మేము మీ ఇండియన్ ఆర్మీ, కూర్చోండి, మీకు భద్రత కల్పించడానికే మేమున్నాము అని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంత దారుణం చూడండి. జస్ట్ విహారయాత్ర కానీ పోయినోళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏ క్షణం ఏం బాంబులు వచ్చి పడుతున్నాయో కూడా తెలియదు, ఎవరు ఎందుకు కాలుతుండో కూడా తెలియదు. ఏ పగదారులా, ఇవ్వనికి ఏం పగలేదు, కాకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని అల్లకల్లోలం చేయాలి. చూడండి అసలు ఈ ఎవ్వనికన్నా ప్రపంచంలో ఈ ముస్లింలకు తప్పించి ఎవ్వనికన్నా ఇతరుల మీదకి దాడికి పోవాలని, ఇతర జీవితాలను చిందనం చేయాలని వీని దేవుడు ఎట్లా చెప్పిండే వీనికి? నాకు అర్థం కాదు. ఇంకో మనిషిని చంపమని వీని దేవుడు ఎట్లా చెప్తాడు వీనికి? వీళ్ళ బోధకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుగులో చెప్పరు, ఇతర మనుషులకు అర్థమయ్యి అరే బాగానే ఉన్నది వీళ్ళ బోధన అని. వాడు ఖచ్చితంగా వాని ఖురాన్ని వాని భాషలోనే చెప్తాడు. మరి ఏమి ఎక్కిస్తారో వాళ్ళకు ఏందో తెలియదు. మొత్తం ఇట్లా ఒక్క దెబ్బతోటి అయితే మళ్ళీ దేశం మొత్తం ఉలిక్కిపడ్డది. ఇది ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఇప్పుడు మోడీ గారు నిజంగా ఇందులో మీ వైఫల్యం, వాళ్ళు ఎంత దుర్మార్గంగా మన దగ్గర ఇక్కడ విరుచుకపడడానికి ఆలోచన చేసిందో ఆ దుర్మార్గాన్ని ముందే పసిగట్టి తిప్పికొట్టడంలో నీ ఇంటెలిజెన్సు, నీ పరిపాలన, మీరు అందరు ఫెయిల్ అయిపోయారు. మీరు ఈ దేశ ప్రజలకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి కాలు మొక్కురు దేశ ప్రజలే. మా వల్ల అయితే లేదు, మేము ఇంటెలిజెన్స్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయలేకపోయినాం అని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మోడీ గారు. దుర్మార్గాలు జరిగేదాకా చూడడం, మళ్ళీ ఇప్పుడు దీన్ని పట్టుకొని అది చేంజ్ చెప్తారు. ఇక గ్రామాల్లో చూసిండ్రు కదా మొన్న కాశ్మీర్లో ఏమైంది? మీరు అలర్ట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది, మీరు అలర్ట్గా లేకపోవడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు దీని మీద రాజకీయం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతారు. నేనేమంటున్నా, మోడీ కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరున్నా దేశం తనంతా తానే నడుతుంది. ఎవ్వడు ఈ దేశాన్ని కాపాడుతలేడు. ఒకవేళ కాపాడుతానంటే ఇది జరగకముందే వీళ్ళను మొత్తం అంతం చేయనుండే మోడీ గారి బీజేపీ ప్రభుత్వం. జరిగినాక సానుభూతి తెలిపినాం, జరిగినాక హెచ్చరికలు చేయడం అనేది అది చాతగాని దద్దమ్మల పని. అది జరగకముందే పసిగట్టి దెబ్బ కొట్టడం కదా వీరుని పని. ఒక రాజ్యం మీదకి దండెత్తి వస్తుందంటే ముందే పసిగట్టి ఒకనాడు యుద్ధాలు చేసేటోళ్ళు. మరి ఈ ప్రపంచానికి గురువుగా పిలిపించుకోవాలని చూస్తున్నా నువ్వు. ఉగ్రవాదులు ఎట్నుంచి ఎటు ప్రమాదాన్ని తీసుకొస్తున్నారని గమనించడంలో ఎందుకు ఫెయిల్ అయిపోయినావు? ఈరోజు నీ ఆలోచన లేనితనం వల్ల, నీ ముందు చూపు లేనితనం వల్ల, ప్రమాదాన్ని గ్రహించలేని తనం వల్ల 26 మంది బిడ్డలు చనిపోయిన్లు, 20 మంది గాయాల పాలైన్లు. ఈ పాపం అంత ఎవరిది? ఉగ్రవాదుల పాపం ఉన్నదిలా, ఖచ్చితంగా ఈ బీజేపీ పాపం కూడా ఇందులో ఉన్నది.